ముందుగా ఈ సత్రం నిర్మాణానికి నాంది పలికినటువంటి పురుషుడు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి అయినటువంటి బొమ్మల రామచంద్రరావు గారిని ఒక్కసారిగా మనం తలంచుకోవాలి. ఈ సత్రం నిర్మాణానికి ముందుగా ఆయన రామచంద్రరావు గారే శ్రీశైలంలో ఎలాగైతే సత్రం ఉందో అలాగే తిరుపతిలో కూడా మనం సత్రం నిర్మించుకోవాలని చెప్పేసి రామచంద్రరావు గారు ఒక కంపెనీని ఆ రోజుల్లో వేశారు. తర్వాత ఆయన నేను ఇంక చేయలేను కాబట్టి నా తమ్ముడైనటువంటి బొమ్మల దుర్గాప్రసాదరావు గారికి కార్యక్రమాలంతా కూడా అప్పచెప్తారని చెప్పేసి ఆయన అప్పచెప్పడం, శ్రీశైలం సత్రానికి దుర్గాప్రసాదరావు గారిని మన అధ్యక్షుడిగా ఆ రోజున ఎన్నుకోవడం జరిగింది. ఆనాటి నుంచి కూడా రామచంద్రరావు గారు ఎంత కృషి చేశారో ఇక్కడ ఉన్నటువంటి దేవాంగ మహిళలకు కానీ దేవాంగ సభ్యులకు కానీ అందరికీ తెలుసు. చాలా దూరదృష్టితో అయిన దుర్గాప్రసాదరావు గారిని మరి శ్రీశైలం సత్రానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా శ్రీశైలం సత్రం ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా నేను రామచంద్రరావు గారి దగ్గర సెక్రటరీ గారు, రాజకుమార్ గారి దగ్గర సెక్రటరీ గారు, ఇప్పుడు దుర్గాప్రసాదరావు గారికి అడుగు సెక్రటరీగా కూడా నేనున్నాను. ఎప్పుడైతే మరి దుర్గాప్రసాదరావు గారు శ్రీశైలం సత్రం పదవి స్వీకారం చేశారో ఆనాటి నుంచి కూడా ఆయన తలంపు తిరుపతిలో సత్రం కట్టాలి, తిరుపతిలో మనం ఎలాగే శ్రీశైలంలో ఎలాగైతే ఉన్నదో అలాగే సత్రం నిర్మాణం చేయాలని చెప్పి తలపుతో ముందుకు సాగారు. కానీ పరిస్థితులు అనుకూలంగా కోవిడ్ నుంచి మన రాజకుమార్ గారు వారి భార్య కాలం చేయడం, తర్వాత మరి ప్రసాదరావు గారికి కూడా కోవిడ్ రావడం, నాకు కూడా కోవిడ్ రావడంతో కార్యక్రమం ముందుకు సాగంగా ఆగిపోయింది. కొద్దిగా ఎలాగైనా సత్రం నిర్మాణం చేయాలని చెప్పి సత్రం స్థలసేకరణకి మరి ప్రసాదరావు గారు, నేను, తర్వాత సత్యబాబు గారు, కొమ్మల వెంకటేశ్వరరావు గారు, వీరస్వామి అందరం కలిసి చాలా అన్వేషించాం. తిరుపతి అంతా తిరిగాం కానీ స్థల సేకరణ జరగలేదు. ఆ తర్వాత ఇప్పుడు అంకాలం గుడి పక్కన ఉంటే ఇప్పుడు మనం కూర్చున్నటువంటి స్థలం మరి 1 ఎకరం స్థలాన్ని మరి కొనడం, దీన్ని నిర్మాణం చేయాలన్నటువంటి కూడా దీక్షతో ఏదైనా సరే 2-3 సంవత్సరాలతో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని పట్టుదలతో చాలా ఆయనకి ఒంట్లో ఎలాగున్నా ఆరోగ్య సంగతి లెక్క చేయకుండా కూడా దుర్గాప్రసాదరావు గారు చాలా సేవ చేశారని చెప్పాలి తప్పదు. ఆయన మన ఆంధ్రప్రదేశే కాకుండా కర్ణాటక, చెన్నై, ఒరిస్సా మున్నగు రాష్ట్రాల్లో కూడా ఆయన పర్యటన చేసి మన దేవాంగులందరినీ కూడా ఐక్యతకి ఈ సత్ర నిర్మాణానికి ముందుకు తీసుకొచ్చారని చెప్పి చెప్పక తప్పదు. ఆయన కృషిని మనం అందరం కూడా ప్రశంసించేయాలి. కృషియే కాదు, ఆయన ఈ యొక్క స్థల నిర్మాణానికి దాతృత్వంగా కూడా ఆయన విరాళాలను ఇచ్చి ఎంత తొందరగా ఈ సత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పి ఇంటి దగ్గర ఉండకుండా ఇక్కడే కూర్చొని స్థల నిర్మాణం చేసినటువంటి మహనీయుడిని కూడా మనం చెప్పక తప్పదు. ఈ విధంగా సత్ర నిర్మాణంలో పూర్తిగా సహకరించినటువంటి మరి బొమ్మల దుర్గాప్రసాదరావు గారికి మనం అందరం కూడా ఒకసారి తప్పట్లో పెట్టి ఆయనకి మనం చేయాలి.